ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వాయు కాలుష్యాన్ని ఓడించి మానవ ఆరోగ్యాన్ని కాపాడుటకు, భూమి పునరుద్ధరణకు వేగవంతం చేయడం, కరువును తట్టుకోవడం, ఎడారీకరణ పురోగతి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం, ప్రమాదకర రసాయనాల నుండి, వ్యర్థాల నుండి కాపాడుకోవడం కోసం, జీవ వైవిధ్య పరిరక్షణకు నష్టం వాటిల్లకుండా భూమండలాన్ని కాపాడుకోవడం కోసం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేసీఐ విశాఖ మెట్రో ఆధ్వర్యంలో స్థానిక ఏవిఎన్ కాలేజ్ సహకారంతో ఆ కాలేజ్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, జేసీఐ విశాఖ మెట్రో ప్రతినిధులు తదితరులు పలు రకాల మొక్కలను నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. కాలేజీ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహనను కల్పించారు. ఎవరికైనా మీరు మొక్కలు అడిగితే మొక్కలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇప్పుడు ఈ మొక్కను తయారు చేయడానికి దానికి ఒక మొక్క వేయడం కాకుండా మొక్క వేసిన తర్వాత దాని సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఎస్ నాయుడు, జువాలజీ హెచ్ఓడి డాక్టర్ ఏ అర్చన, ఇంగ్లీష్ అధ్యాపకులు రజని, వినిత, హిస్టరీ అధ్యాపకులు సునీత, జేసీఐ విశాఖ మెట్రో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ మృదులా గోవిందు, జోన్ డైరెక్టర్ హకయ్య, సెక్రటరీ కార్తీక్, ట్రెజరర్ చైతన్య లహరి, జూనియర్ జేసీ జోన్ డైరెక్టర్ ప్రవీణ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ విఠల్ కుమార్, పిఆర్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భార్గవ్, ప్లాంట్స్ డోనర్ కె గౌరీదేవి మరియు ఇతర విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంఎస్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు జూలై 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనం అందరం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చెట్లు తగ్గిపోవడం, చెట్లు పెంపుదల లేకపోవడం. కనుక ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి జేసీఐ వారు మరి ఏవిఎన్ కాలేజ్ సంయుక్తంగా ఏవిఎన్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మరి ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అలాగే మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పర్యావరణం చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయింది. మొక్కలు నాటడమే కాకుండా మొక్క యొక్క సంరక్షణ కూడా మేము కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మొక్కని దత్తత చేయడం జరుగుతుంది. మరి మేము అప్పుడప్పుడు పిల్లలు లేటుగా వస్తే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే లేట్ కామర్స్ అందరూ కూడా మొక్కలు నీరు పోసి క్లాస్కి వెళ్ళవలసినటువంటి ఉంటుంది. ఈ విధంగా పర్యావరణం మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి అవగాహన తీసుకురావడానికి ప్రతినిత్యం కృషి చేస్తూ ఉన్నాం. మా కరస్పాండెంట్ గారు అండ్ వైస్ చైర్మన్ అయినటువంటి అది భానోజీరావు గారు ఎప్పుడు కూడా కళాశాల చాలా గ్రీనరీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సమ్మర్ అయినప్పుడు కూడా ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో వాటరు లేనప్పుడు ట్యాంకర్ ద్వారా తెప్పించి మొక్కలకి ఫస్ట్ వాటర్ వేయమని చెప్పేటటువంటి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. మరి ఈ విధంగా మేము అనేకమైనటువంటి సంస్థల యొక్క సహకారంతో, ముఖ్యంగా జేసీఐ వారి యొక్క సహకారంతో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కాలేజీలో తలపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీని స్ఫూర్తిని పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ ఒక మొక్కని నాటేటటువంటి శబ్దాన్ని తీసుకొని వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తదుపరి జువాలజీ హెచ్ఓడి డాక్టర్ ఏ అర్చన మాట్లాడుతూ So we have already planted many plants in this program, and also our campus is known for greenery. And we have around 800 plants, around 800 trees we have in our campus. And the main aim of planting the plants in our campus is to make aware of the students that greenery is very important and how the plants are important for the changing climate. As we know that the climate is drastically changing and the temperatures are increasing, there's a shortage of water and rainfall also. So in view of that, we are creating awareness among the students to plant trees, and in this way we AVN College are striving hard to plant the trees not only in the campus, off campus also, as a part of NSS program and also college programs. We are initiating many plantation programs, and in a year almost we plant around 2,000 plants in the campus and out of the campus also. So this is all in accordance with the help of our management and also our principal who strive hard for the plantation program. Thank you. అనంతరం జేసీఐ విశాఖ మెట్రో జోన్ డైరెక్టర్ అకల్య మాట్లాడుతూ సో కమ్యూనిటీ డెవలప్మెంట్లోనే ఇట్స్ క్లియర్ దట్ మనం కమ్యూనిటీని డెవలప్ చేయాలి. కమ్యూనిటీస్ ఎలా డెవలప్ అవుతాయి? బై గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ. సో మన సొసైటీ కానీ మనం ఉంటున్న ఏరియాస్ కానీ అన్నీ బాగుపడాలంటే వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ సర్వీసెస్ సో దట్ ఆర్ సొసైటీ విల్ బి గుడ్. సో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ ఆర్ ఎన్వైరన్మెంటల్ వైజెస్ వీఆర్ ఫేసింగ్ మెనీ వాటర్ స్కేర్సిటీ ఇష్యూస్. ప్లాంట్స్ ఎక్కడ ఉండట్లేదు, పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ అనేవి కొట్టేయడం కానీ, లేదంటే దేనికైనా సరే మనం వీఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ప్లాంట్స్ కానీ ఎన్వైరన్మెంట్ని ఎలా కాపాడాలి అన్న అవేర్నెస్ ఎవరికి లేక మన అవసరాల కోసం మనం ఆలోచిస్తున్నాం. మనం బిల్డింగ్స్ కట్టేసుకోవాలి, మనం ఏదో పెద్ద పెద్ద విల్లాస్ పెట్టేసుకోవాలి, లేదంటే పెద్ద పెద్ద హైట్ అపార్ట్మెంట్స్ లేపేయాలి అని చెప్పి మనం వీఆర్ డూయింగ్ ఇట్. బట్ అది కాదు ఇంపార్టెంట్. దానివల్ల వచ్చే సర్కమ్స్టెన్సెస్ ఏంటి అన్నది మనం ఆలోచించట్లేదు. సో ఇలా మనం ప్లాంట్స్ కొట్టేసి మనం అక్కడి నుంచి మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నంత మాత్రాన దానివల్ల యూజ్ ఏం లేదు. అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, అక్కడ మనకి ఏవి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ లేవు ఇప్పుడు. సో ఇవన్నీ రావాలి అంటే ఓన్లీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే పరంగానే కాకుండా ప్రతిరోజు మనం ఒక మొక్కని నాటడం వల్ల అది ఇచ్చే ఆక్సిజన్ లెవెల్స్ కానీ దానివల్ల మనకి వర్షాలు పెరుగుతాయి. సో మొత్తం మనకి ఎన్వైరన్మెంట్ని కాపాడే ఒక పెద్ద వృక్షంగా అది మారుతుంది. సో మనం దాన్ని డెవలప్ చేసి మనం మంచి ఇనిషియేటివ్స్, ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండి, గవర్నమెంట్ ఒకటే కాదు, గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ ప్రతిరోజు ఇన్ని మొక్కలు నాటేలాగా కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినప్పుడు స్థలాలకి అలవెన్స్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్, మధ్యలో స్పేస్ వదులుకొని కన్స్ట్రక్షన్ చేసుకోమని, ఆ చుట్టుపక్కల ప్లాంటేషన్ వేసుకోవాలి అని చెప్పి కొన్ని రూల్స్ అట్లా పెడితే సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆన్ దిస్ ఎన్వైరన్మెంట్ డే June 5th వీఆర్ సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ AVN కాలేజ్. ఈ కాలేజ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది దే ఆర్ రియల్లీ ప్లాంటింగ్ మెనీ ట్రీస్, మెనీ ప్లాంట్స్, and it was really wonderful being collaborating with this, our JCA collaborating with AVN College, and I'm so thankful to the principal and all the administrative officers. Thank you so much. కమ్యూనిటీ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మృదులా గోవింద్ మాట్లాడుతూ First of all, thank you so much AVN College to giving me an opportunity to do some activity over here, and that some is nothing but major change which is going to happen, and we will make the difference, Andy. And thank you so much Akalya ma'am for immediately coming within a single call. You responded and you came here in your precious time. That is really a pleasure for us. And na batti aithe World's Environment Day anadi undakodandi. I don't believe in this kind of concept of ఎన్విరాన్మెంట్ డే, మదర్ డే, ఫాదర్ డే. నో, ప్రతిరోజు ఒక మదర్ డే అవ్వాలి, ప్రతిరోజు ఒక ఫాదర్ డే అవ్వాలి. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక డే అంటే ఏంటండి నాకు అర్థం కాదు. సో ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ డే ప్రతిరోజు మనం ఒక ప్లాంట్ వేస్తే మనకి డే సెలబ్రేట్ చేసుకునే అంత కర్మ మనకి రాదు. ప్రతిరోజు మొక్కలు ఉంటే ఎవ్రీ డే ఈజ్ ఎన్విరాన్మెంట్ డే, ఎవ్రీ డే ఈజ్ అవర్ డే. సో అందుకు లెట్ అస్ ప్లాంట్, లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్ అండి. ఎందుకంటే హౌస్లో ముందు ఎడ్యుకేట్ చేసుకోవాలి ఎందుకు మనకి మొక్కలు అవసరం. దానివల్ల మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తున్నది కరోనా టైంలో. కొనుక్కోవడం ఒక పక్కన పెట్టండి, ప్రాణం అనేది మళ్ళీ తిరిగి రావట్లేదు. సో ఎంతోమంది లైఫ్స్, ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది వైఫ్స్, హస్బెండ్స్ కోల్పోయిన రోజులు ఉన్నాయి. దే ఆర్ ఆన్ రోడ్ నౌ.
why I am connecting an environment to unemployment is మనం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. మనం బాగలేకపోయినప్పుడు మనలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది మనలో ఉన్న ప్రాబ్లం, దట్ వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్, ఓకే, వీఆర్ నాట్ డూయింగ్ అవర్ బెస్ట్ ఎట్ ద రైట్ టైం. మనం క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుందండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. ప్లాంట్స్ డోనర్ కె గౌరీదేవి మాట్లాడుతూ, జీవితంలో ముఖ్యమైనది మొక్కలు లేదు అసలు మనం బతకగలమా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా బతకడానికి ఇంత ఇంపార్టెంట్ మొక్కలకి మన నిజమే మేడం గారు చెప్పినట్టు సంవత్సరానికి ఒక రోజు కాదు, సంవత్సరానికి పొడుగు మనం చేస్తూనే ఉండాలి ఈ పని, అంతే కదండి. ఎందుకు మొక్కలు లేదు మనం ఏది లేకపోయినా నీరు లేకపోయినా బతకలేము, మొక్కలు లేకపోయినా బతకలేము. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్, అవునా కదా చెప్పండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది ఎంత ఇంపార్టెంట్. ఇలాంటి దానికి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే డే అని పెట్టుకోకూడదు, సంవత్సరం అంతా మనం పాతుతూనే ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు పాతుంటే మొత్తం అంతా పొల్యూషన్ అంతా పోతుంది. ఇప్పుడు చూడండి ఈ మొక్కల వల్లే కదండి పొల్యూషన్ పోతుంది. ప్రతి ఒక్కరు పళ్ళు కొనేసుకొని ఏసీలు కొనేసుకొని ఇవన్నీ ఎక్కడి నుండి వస్తుందండి గాలి మనకి చెప్పండి. మొక్కల నుండి, ఆ మొక్కల వల్లే మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ మనకు దొరుకుతుంది అంటే మొక్కల వల్లే. నేను ఇప్పుడు వరకు 1000 మొక్కల వరకు కాలేజెస్ స్కూల్లో పంచాము. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఏదో ఒక మొక్కలు వాళ్ళకి నచ్చిన మొక్కలు నాటిస్తే మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చక్కగా బతకడానికి జీవనాధారం మొక్కలే కదండి. ఈ మొక్కలను అందరూ ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జేసీఐ విశాఖ మెట్రో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ విఠల్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు జేసీఐ ఆధ్వర్యంలో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆధ్వర్యంగా ఇక్కడ ఏవిఎన్ కాలేజ్లో మొక్కలు నాటడం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ అండి. అండ్ థ్యాంక్ యూ జేసీ హక్కల్య గారు వచ్చి, అండ్ జేసీ విశాఖ మెట్రో నుంచి మృదులా గారు, మేము అందరం ఇక్కడ స్టూడెంట్స్తో కలిపి ఈ మొక్కలు నాటడం జరిగింది. థ్యాంక్ యూ హక్కల్య గారు, మృదులా గారు, అండ్ థ్యాంక్ యూ జేసీ. అనంతరం డిగ్రీ విద్యార్థి సిపి చంద్రశేఖర్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం, పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సిపి చంద్రశేఖర్, నేను ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. నేను ఈ పర్యావరణం గురించి యూత్ చెప్పదలుచుకునేది ఏంటంటే, ముందుగా మన వైజాగ్లో వచ్చేసి హీట్ వేవ్స్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా డిఫారెస్టేషన్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మొక్కలు నాటడం అనేది కాదు, మొక్కలు నాటడంతో పాటు కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. సీడ్ బాల్స్ అంటారు. సీడ్ బాల్స్ అంటే విత్తన బంతులు. మనం మొక్కలు నాటడానికి టైం చాలకపోతే ఆ సీడ్ బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రోజు ఎన్నో ఫ్రూట్స్ తింటాం, మన హెల్త్ కోసం ఎన్నో ఫ్రూట్స్ తింటుంటాం, ఎన్నో సీడ్స్ ఉండే వాటి కూడా తింటుంటాం. సో మనం వాటిని అంటే మనం స్టోర్ చేసుకొని కొన్ని పక్కన పెట్టుకొని దానికి సాయిల్ అంటే అది కంపోస్ట్ ఏదైనా సరే దాన్ని యాడ్ చేసి బాల్ మీద తయారు చేసుకొని ఇంటి బయట ఆరబెట్టుకొని మనం ఎక్కడైనా అడవుల సమీపంలోకి వెళ్ళేటప్పుడు వాటిని విసిరేయడం ద్వారా డిఫారెస్టేషన్ని తగ్గించడం అవుతుందన్నమాట. సో ఇందువల్ల అడవిలో ఉన్న జంతువులు, ఇప్పుడు మనం చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం, అడవిలో ఉన్నటువంటి జంతువులు ఊర్లోకి వచ్చేస్తాయి. సో దీనికి రీజన్ అంటే డిఫారెస్టేషన్. అంటే అక్కడ వాళ్ళకి ఆ జంతువులకి తినడానికి ఫ్రూట్స్ లేక కొన్ని అక్కడ సౌకర్యాలు లేక అవి పల్లెటూరులోకి వస్తుంటాయి అనమాట. సో అందువల్ల పల్లెటూరు వాసులు కూడా ఇబ్బంది పడుతుంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ విత్తన బంతులు అలా విసిరేయడం వల్ల, ముందుగా ఈ వర్షాకాలంలో ప్రిపేర్ చేసుకుని విసిరేయడం వల్ల మొక్కలు త్వరగా వచ్చేకి వీలుంటుందన్నమాట. సో మనం డిఫారెస్టేషన్ని రెడ్యూస్ చేయడం కూడా అవుతుందన్నమాట. సో అందువల్ల మనము బయోడైవర్సిటీని కూడా కొంత కంట్రోల్ చేయడం అవుతుంది, డిఫారెస్టేషన్ కూడా రెడ్యూస్ చేయడం అవుతుంది. సో ఈ విధంగా యూత్లో అవేర్నెస్, ఈ యొక్క నేను సీడ్ బాల్స్ గురించి ఒక ఎన్విరాన్మెంట్ టీచర్ దగ్గర తెలుసుకున్నాను, కడప నుంచి నా ఫ్రెండ్ అతని దగ్గర తెలుసుకున్నాను. సో ఈ విధంగా అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తే యూత్లో, అది కాక ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజెస్లో సో వీక్లీ వన్ పీరియడ్ అని ఇది ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తే కొంత ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. Time to felicitate Kalya from JCI. Okay, thank you. I can say it is JCI because you know it is not Metro, it is not Palladians, it is JCI teamwork which is doing, and ideally అందరూ కలిసి చేస్తేనే కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెట్రో ఒక్కరితో ఏం చేయలేదు, అలాగని చెప్పేసి JCI వైజాగ్ ఏం చేయలేరు. చేస్తే అందరం కలిసి చేస్తే యునైటెడ్గా కంట్రీ కోసం పోరాడే వాళ్ళందరూ కూడా గెలుస్తారండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.